హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అక్క అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకొక పార్సల్ అయితే వచ్చిందనమాట. ఆ పార్సల్ బేబీకి టవల్ అనమాట. చిన్న పాప, 3 నెలల పాపకి జెన్నీ నాప్కిన్స్ అంట. మా అక్క అయితే పార్సల్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం. మా అక్కకైతే ఓపెన్ చేయడం చాలా ఇష్టం. అందుకే మా అక్క చేతే ఓపెన్ చేయించుకుంటున్నాం. మేము ఏం కొనుక్కున్నా సరే మా అక్క కోసం ఎదురు చూస్తాము. పార్సల్ అయితే ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట మా అక్కకి. ఫ్రెండ్స్, నేను అన్నం తినాలి, పద్దు ఆకలి అవుతుంది, అన్నం తిన్న తర్వాత ఓపెన్ చేస్తానని చెప్పాను. ఓకే అక్క, నేను కూడా తింటాను, ఇద్దరం కలిసి నువ్వు ఓపెన్ చెయ్యి, నేను చూడాలి అనేది. నాకు ఓపెన్ చేయాలంటే ఇష్టం ఫ్రెండ్స్. ఏదైనా గబగబా ఏది వచ్చినా పార్సల్ గబగబా పీకేస్తాం ఫ్రెండ్స్. అందుకని మా పద్దు నేను ఓపెన్ చేస్తాను పద్దు అని చెప్పాను. చాలా స్మైలీ బొమ్మ వచ్చి పిల్లలకి చాలా బాగున్నాయి. అలా ఇది ఓపెన్ చేసేది ఇంతేనా జర్నీ ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందా? మీషోలో అండి. మీషోలో అయితే మా వినిత అయితే పద్దు మీషోలో ఇవి వినిత బాగుంది. బొమ్మ వచ్చి సేమ్ కలర్స్ ఇద్దరు పిల్లలకి బొమ్మ వచ్చి ఆడుతున్నట్టుగా తమాషాగా భుజం మీద పండేసుకొని తీసుకెళ్తున్నప్పుడు స్మూత్గా పాపకి రఫ్ లేకుండా మన భుజాల వాళ్ళకి ఏమంటారు ఒత్తుకోకుండా చాలా బాగా వచ్చినాయి పెద్ద వినీత. బాగా వచ్చాయి వినీత. ఒకటొక మోడల్ వచ్చింది, ఒకటొక మోడల్ వచ్చింది. ఇదే ఇది కొంచెం తిక్కుగా ఉంది విని. ఒకే లేయర్, ఇది ఒకే లేయరు. 170 రూపీస్. ఇదో 2 లేయర్స్. ఇదో ఇది ఒకే లేరు. నీకు నచ్చిందా పద్దు? చాలా బాగున్నాయి. 100 తక్కువ రావు. ఇప్పుడు నీకు 150 కంటే తక్కువ రావు. ఒక్క పీస్ 150 తక్కువ రావు. బజార్లో పోయి అడిగితే 150 పడుతుంది. ఇది కొంచెం తిక్కుగా ఉంది పద్దు, తిక్కుగా వచ్చింది. ఇది వచ్చేసి ఒక లేయర్ వచ్చింది. అయ్యో వెళ్ళిపోతాం. ఇది వచ్చి ఒక లేయర్ వచ్చింది పద్దు. చాలా బాగా వచ్చింది. ఇంకోటి వచ్చి మా వినీత పాపకి ప్యాంపర్స్ బుక్ చేసింది. పెద్ద ప్యాకెట్. అది ఎంత విని? 500. హౌ మచ్ పీసెస్? 60. ఇంకేం పద్దు నీ ఫాలోవర్స్ ఏమైనా చెప్పక్క? నేను చెప్తా నువ్వు చెప్పనవసరంలే. మీ ఫాలోవర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? చాలా బాగా ఫాలో అవుతున్నారు. టచ్ లో ఉన్నారా? చాలా బాగా. నేను కూడా విన్నా పద్దు. నేను వచ్చినప్పుడల్లా వింటున్నాను కదా. వినోద్ గాని, 3 రోజెస్ లక్ష్మి గాని, లక్ష్మీ రమేష్ గాని, కేవీఎస్ గారు గాని ఇంకా ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తా. నువ్వు వచ్చినప్పుడు వాళ్ళతో బాగా నువ్వు కూడా ఎంజాయ్ చేస్తా మాట్లాడుతుంటావు కదా. ఫ్రీగా మాట్లాడుతుంటావు. మేము వింటుంటాం కదా. మా పనులు మేము చేసుకుంటాం, నీ మాటలు వింటుంటాం కదా. అప్పుడు చూస్తాను కదా. గోపి తమ్ముడు కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. గోపి విన్నాను. గోపి పేరు మళ్ళీ వచ్చేసి భాగ్యమమ్మ రావట్లే పద్దు. ఇప్పుడు లైవ్ కి రావట్లే, కానీ వీడియోస్ మాత్రం బాగా చూస్తున్నారు. భాగ్యమమ్మ గాని, కేవీఎస్ గారు గాని అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పద్దు. నిన్ను ఎవరు? రాణి, నాగమణి సిస్టర్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పద్దు. నేను బాగా సపోర్ట్ చేస్తూ మర్చిపోకుండా నీతో టైం చాలా వరకు వీలైన కాడికి నీతో పద్దు స్పెండ్ చేసి మాట్లాడుతున్నా పద్దు వల్ల. మేము వింటుంటాం కదా, మేము పనులు చేసుకుంటాం. యూట్యూబ్ కానీ లేకపోతే మా పద్దు ఇలా ఉండలేదు. ఏదో అమ్మాయికి బుద్ధి పుట్టి ఆ అమ్మాయి ఓపిక. ఇప్పుడు కూడా వాళ్ళ మామగారు అంటే మా వారు ఇప్పుడే భోజనానికి వచ్చారు. ఆయన కూడా మెచ్చుకుంటున్నాడు. ఎలా నేర్చుకున్నావు కాబట్టి మీ అందరితో మాట్లాడతా రోజు దినచర్యలో మీతో స్పెండ్ చేస్తుంది కాబట్టి అమ్మాయి కొంచెం మాట్లాడే విధానం తీరు. ఇందాక మాట్లాడుతుంటే వాళ్ళ మామయ్య ఆశ్చర్యపోయినాడు. బాగా మాట్లాడుతుంది, ఎలా నేర్చుకున్నావే నువ్వు అని వాళ్ళ మరదల్ని పొగిడాడు కోడల్ని. అది ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ వల్ల పర్లేదు. అయితే మేము చాలా వరకు అనుకుంటున్నాం ఆ అమ్మాయి ఇది లేకపోతే అమ్మాయి గురించి అమ్మాయికి ఆలోచించే టైం కూడా లేకుండా చేస్తున్నారు మీరు. ప్లస్ ఆ అమ్మాయిది ఒక్కటి ఏంటంటే, ఆ అమ్మాయి నాకు ఆరోగ్యం సహకరిస్తుంటే చాలు, నేను హుషారుగా నా అవయవాలన్నీ పనిచేస్తుంటే నేను హుషారుగా ఉండగలిగితే చాలు అనుకుంటుంది. కానీ నాకు ఇలా అయిపోయిందా అనే ఆలోచన మాత్రం ఈ మధ్య మర్చిపోయిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి పద్మ అభిప్రాయం ఏదైనా? చాలా వరకు కదా లేకుండా అమ్మాయికి టైం తెలియకుండా చేస్తుంటారు. అయితే చాలా వరకు మేము
మీతో మాట్లాడుతుంది కాబట్టి డైలీ అన్నీ తెలుస్తాయి కదా, మాట్లాడే విధానం తెలుస్తుంది కాబట్టి చాలా ఏమంటారు అమ్మాయి డెవలప్ అయ్యింది. కాబట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము అబద్ధం చెప్పటం లేదు, ఇప్పుడే బట్ట మీద అన్నం తిన్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీ వల్లే మేము కేవలం మీ వల్ల నెక్స్ట్ వాళ్ళ మమ్మీ వల్ల ఆ అమ్మాయి ఇలా ఉండగలుగుతుంది. మా పిన్ని కూడా ఆమె శాయశక్తులు ఆ అమ్మాయి అలా ఉండగలిగిందంటే, ఒకప్పుడు ఎలా ఉండిందో పద్యం నేను చూస్తే మాకు తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి అలా ఉండగలిగింది అని అంటే చూసేదానికి కూడా అంత ఇదిగా ఉండింది, అంత వీక్గా అంత ఇదిగా ఉండింది, డల్గా ఫేస్లో అసలు కళ లేకుండా ఒక పేషెంట్ మాదిరి మంచంలో ఉంటారు చూడండి, అలా ఉండే పేషెంట్ మాదిరి ఉండింది. మన అమ్మాయిని అంత డెవలప్ చేయటం అంటే అది కేవలం మా పిన్ని వల్ల. మా పిన్ని అంటే వాళ్ళ అమ్మ వల్ల. టైంకి ఫుడ్ పెట్టడం, మంచి ఫుడ్ పెట్టడం, అమ్మాయిని ఆరోగ్యంగా ఉంచడం, అమ్మాయిని దేనికి లోటు లేకుండా చూసుకోవటం. ఆ అమ్మాయి ఆర్డర్ వేస్తే చాలు మా పిన్ని ఎక్కడున్నా పరిగెత్తి ఆ అమ్మాయి పని చేసేస్తుంది. కాబట్టి అమ్మాయికి డైలీ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, మా పద్దుని ఆ వీడియోలో నీట్గా ఉంటుంది. నీట్గా వాళ్ళ అమ్మే కానీ ఆ అమ్మాయి ఏం చేసుకోలేదు వాళ్ళ ఫ్రెండ్స్. అందువల్ల వాళ్ళ అమ్మాయి నీట్గా ఆ అమ్మాయి ఫెసిలిటీస్ అన్నీ చూడటం అన్నీ చేస్తుంది. కాబట్టి వాళ్ళు మీ ఇద్దరు మా పద్దు మీ ఇద్దరికి, మీ యూట్యూబర్స్కి ప్లస్ వాళ్ళ మమ్మీకి ఆ అమ్మాయి జీవితకాలం రుణపడి ఉంటుంది. మీ ఎంకరేజ్మెంట్ లేదా అమ్మాయి అంత హుషారుగా ఉండలేదు. ఇంకా డైలీ లేచినప్పటి నుంచి మంచంలోనే కూర్చొని ఆలోచించి గమ్మునున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గమ్మునున్నాను, పరిపరి విధాలు మనసు ఆలోచనలు వస్తాయి. కానీ అమ్మాయికి అదనే తెలియకుండా మీరు అమ్మాయిని బాగా ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్. చాలా ధన్యవాదాలు మీకైతేను. అబద్ధం కాదు, కరెక్ట్గా చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను. పద్దు ఇలా ఉండగలిగిందంటే మీరు మా పిన్ని, హార్ట్ఫుల్గా చెప్తున్నాను సెకండ్ టైము. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలైతే గాడ్ బ్లెస్ యూ, పెద్దలైతే ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా పాప మా వెంగితో తెప్పించింది, మా బుడ్డి పాపకి మా 3 months బేబీకి టవల్స్ వచ్చాయి, అవి ఓపెన్ చేస్తామని కూర్చున్నాము. అందరం ఇప్పుడే పుష్టిగా భోజనం చేసాము. అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఇవి ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలతో మీ పద్దు వాళ్ళ మేనత్తని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.